కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గత 3 ఏళ్లలో 5,500 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2,500 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మంది గోల్డెన్ అవర్లో చనిపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే, హైదరాబాద్ వరంగల్ హైవే, నార్కట్పల్లి అద్దంకి హైవే, హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి, కోదాడ జడ్చర్ల రోడ్, నకిరేకల్ మల్లంపల్లి రహదారి, సూర్యాపేట జనగామ హైవేలపై వాహనాల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో ఈ మార్గాల్లో ప్రమాదాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్య సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత 3 ఏళ్లలో దాదాపు 5,800 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనది. గోల్డెన్ అవర్లో బాధితులను ట్రామా సెంటర్లకు తరలించగలిగితే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. కానీ నల్గొండలో జరుగుతున్న ప్రమాదాల్లో గాయపడ్డ వాళ్లలో చాలా మందికి ప్రాథమిక చికిత్స కూడా అందడం లేదు. దీంతో 90% మంది ప్రమాద బాధితులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. వాస్తవానికి జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు 1 చొప్పున ట్రామా కేర్ సెంటర్లు ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తానికి కలిపి ఒక్క ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. దీంతో హైదరాబాద్ తరలించడం మినహా మరో మార్గం ఉండడం లేదు. 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొర్లపాడు కాడ సెంటరు శంకుస్థాపన కూడా చేసి 6 నెలల కాలంలోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికీ సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ని కాగితాలకే పరిమితమైంది తప్ప దాని నిధులు కానీ కేటాయింపు కానీ ప్రారంభించడం కానీ జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఈ జాతీయ రహదారి 1 కానీ అద్దంకి కానీ అదేవిధంగా వరంగల్ కానీ సూర్యాపేట రోడ్డు కానీ ఇట్లాంటి లింక్ రోడ్లు అయితే క్రాస్ రోడ్లు 18-20 సెంటర్లు ఉన్నాయో అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.